హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. బేరన్లో బెస్ట్ జాబ్స్ వచ్చేసి గుడ్ సాలరీ అండ్ జాబ్స్ ఇన్ బేరన్. బేరన్కి రావాలని ఉన్నవారు ప్రతి ఒక్కరూ జాబ్స్ నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ జాబ్స్ వచ్చేసి మంచి సాలరీ ఉంది. అండ్ ఏంటంటే సేల్స్ మెన్ అండ్ నర్సింగ్ అండ్ టెక్నీషియన్స్ అండ్ డ్రైవర్స్ అండ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది బేరంలో జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. స్కిల్ అంటే ఏదైనా గల్ఫ్ వచ్చేవారు ప్రతి ఒక్కరు మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే 100% మంచి ఏదైనా పని నేర్చుకొని అయితే ఉండాలి. మా ఫ్రెండ్ చూడండి, బంగ్లాదేశ్, ఇక్కడ అసిస్టెంట్ టెక్నీషియన్గా వచ్చాడు. పని ఏం రాదు, సాలరీ కూడా తక్కువ ఉంది. మేము ఇద్దరం ఒక కంప్లైంట్కి అటెండ్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ యూట్యూబ్లో వచ్చేసి చాలామంది బేరాన్ రావడానికి ఏం నేర్చుకొని ఉండాలి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, లేకుంటే అరబియానా వచ్చి ఉండాలి గల్ఫ్లో. అట్లీస్ట్ హిందీ అన్న రావాలి. ఓకే ఫ్రెండ్స్, గల్ఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పని నేర్చుకొని అయితే రావాలి. లేబర్గా వస్తే చాలా కష్టాలు ఉంటాయి గల్ఫ్లో. పని ఎక్కువ ఉంటుంది అండ్ డబ్బులు కూడా తక్కువ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బేరన్లో వచ్చేసి సాలరీ వచ్చేసి తలాబత్ డ్రైవర్లకు ఎక్కువ సాలరీ ఉంది. ఇక్కడ ఫుడ్ డెలివరీ చేస్తారన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా గల్ఫ్ వెళ్ళడానికి మంచి ఏసీ టెక్నీషియన్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, కార్ మెకానిక్ కానీ, అండ్ సీసీటీవీ ఆపరేటర్ కానీ, సమ్ బిఎంఎస్ ఆపరేటర్ కానీ స్కిల్ నేర్చుకోండి. అట్లీస్ట్ ఫైర్ డివైస్, సమ్ FM 200 గ్యాస్, అవి బిఎంఎస్ ఆపరేటింగ్ అని నేర్చుకొని ఉండండి. ఓకే ఫ్రెండ్స్, లేబర్గా మాత్రం గల్ఫ్కు రాకండి, మై రిక్వెస్ట్. చూడడానికి బాగుంటుంది కానీ ఫ్యూచర్ అనేది బాగుండదు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడు, ఏజెంట్కు డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చి చిన్న సాలరీకి గల్ఫ్లో లాంగ్ టైం ఇక్కడే ఉండి తెచ్చిన డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మా రిక్వెస్ట్ ఏంటంటే గల్ఫ్ వచ్చేవారు ఏదైనా పని నేర్చుకొని రండి. బేరంలో జాబ్స్ అనేవి ఉన్నాయి కానీ పని రావాలి. గుడ్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్, హిందీ అట్లీస్ట్ మాట్లాడాలని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ విదేశీ హెచ్ వ్లాగ్స్.